ఒకరోజు ఒక డైనోసార్ తనతో ఎవరైనా స్నేహం చేస్తారేమో అని అడవిలో తిరుగుతూ ఉంది. ఒక చెట్టు మీద ఎలుకను చూసింది. చూసి, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని డైనోసార్ ఎలుకని అడిగింది. నువ్వు నాకన్నా చాలా పెద్దదానివి. నువ్వు నాలాగా చెట్టు మీద ఉండలేవు అంది ఎలుక. తరువాత డైనోసార్ కుందేలును కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అప్పుడు కుందేలు, నువ్వు నాకన్నా చాలా పెద్దదాని, నాతో నువ్వు ఆడలేవు. తరువాత డైనోసార్ ఒక తూనీగను కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అప్పుడు తూనీగ, అది ఎలా సాధ్యం? నాలాగా నువ్వు ఎగరలేవు కదా, నువ్వు చాలా పెద్దదానివి అని అనింది తూనీగ. అప్పుడు డైనోసార్ చాలా బాధపడింది. తరువాత ఒక జింకను కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అందుకు జింక, నన్ను క్షమించండి, మీరు నాకన్నా చాలా పెద్దవారు, మీతో స్నేహం చేయలేను అని అంది జింక. మరుసటి రోజు ఆ డైనోసార్ అడవిలో తమ ప్రాణాలని కాపాడుకోవడానికి పరిగెత్తుతున్న జంతువులను చూసి, ఏమైంది అలా పరిగెడుతున్నారు అని అడిగింది. అందుకు ఏనుగు, ఈ అడవిలో ఒక పులి ఉంది, అది మాకు చంపడానికి వస్తుంది అని డైనోసార్కి చెప్పింది. ఇంతలో జంతువులన్నీ దాక్కోటానికి పారిపోతున్నాయి. ఆ సమయంలో డైనోసార్ ఈ అడవిలో ఉన్న జంతువులను ఆ పులి నుండి ఎలా కాపాడాలని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆ పులి దొరికిన జంతువులను చంపుకుంటూ తింటూ ఉంది. అప్పుడు ఆ డైనోసార్ ఆ పులి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, పులిగారు, దయచేసి జంతువులను తినవద్దు అని వేడుకుంది. అప్పుడు పులి, నీ పని ఏదో నువ్వు చూసుకో అని గర్జించింది. అప్పుడు డైనోసార్కి కోపం వచ్చి పులిని బలంగా తన్నింది. ఆ దెబ్బతో భయపడిన పులి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోయింది. పులి పారిపోయిన విషయం డైనోసార్ అడవిలో ఉన్న జంతువులకు చెప్పింది. ఆ జంతువులన్నీ డైనోసార్కు ధన్యవాదాలు చెప్పాయి. అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి డైనోసార్కి ఇలా అన్నాయి, మాతో స్నేహం చేయడానికి నీవే మాకు సరైన స్నేహితుడే అని అన్నాయి.